వైఎస్ఆర్పీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాకుండా తన మీద ఉన్న కేసుల నుండి బయటపడేందుకు ఢిల్లీ చుట్టూ ఎన్నోసార్లు ప్రత్యేక విమానంలో తిరిగారని నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఎంతో అనుభవజ్ఞులైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులను సాధించుకొచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నేతగా మరోమారు నిరూపించుకున్నారు అన్నారు. ఈ ఘనత అనుభవపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిది. మరి గత 5 ఏళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని 25 సంవత్సరాల వెనక్కి పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, లెవన్ రెడ్డి గారిది. ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళావు, ప్రత్యేక హోదా సాధిస్తాను, 20 సీట్ల పైన ఎంపీలు ఇవ్వమన్నావు, 20 సీట్ల పైన ఎంపీలు ఇచ్చారు. నీ 5 ఏళ్లలో ఏ రోజైనా ప్రత్యేక హోదా అడిగావా? కేంద్రానికి నుంచి మా రాష్ట్రానికి నిధులు కావాలి అని అడిగావా? మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. 5 ఏళ్ళు రాజధాని లేని రాష్ట్రం అంటే తలకాయ లేని మొండం లాంటిది ఈ రాష్ట్రం. చేతగాని దద్దమ్మ, ఒక తెలివి తక్కువ దద్దమ్మ 5 ఏళ్ళు పరిపాలించి కేవలం ఢిల్లీకి అనేక సార్లు పోయావు, ప్రత్యేక విమానాలు పోయావు. అందరూ ఏమనుకున్నారు, పాపం ఈ పొట్టె ముఖ్యమంత్రి చాలాసార్లు విమానాల్లో పోయాడు, ప్రత్యేక విమానాల్లో ఏదో సాధించబోతున్నాడు. ప్రత్యేక హోదా సాధిస్తే ప్రత్యేక ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు అని ఆశించారు. పాపం ఆయన పోయింది దానికి కాదు, ఆయన కేసుల రద్దు కోసం, తన తమ్ముడిని చిన్నాన హత్య కేసు నుంచి బయటపడే దానికోసం కేంద్ర నాయకుల కాళ్ళ మీద పడే సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే రాష్ట్ర పునర్నిర్మాణమే నా ధ్యేయం అని ఆనాడు ప్రమాణం చేయడం జరిగింది. తెలుసుకో, చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు ఆయన ఎలా చేశారో ఆయన ఒకసారి సలహా అడుగు. అడిగిన సందర్భాలు లేవు, ఇంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చిన సందర్భం లేదు. ఈ రాష్ట్రంలో మనకు బ్రహ్మాండంగా ఈ సముద్ర తీరం ఉంది, మొత్తం కేంద్రం నుంచి మొత్తం క్యారిడార్ బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు, ఎన్నో ఓడరేవులు కట్టుకోవచ్చు, వాటి ద్వారా రాకపోకలకి ఎంతో ఆదాయం పెంచుకోవచ్చు. ఆనందదగ్గ విషయం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు 8 జిల్లాలు వెనకబడిన ప్రాంతంగా ప్రకటించి వాళ్ళకి సంవత్సరానికి 50 లక్షల రూపాయలు 50 కోట్ల రూపాయలు ఆ జిల్లాకి ఇవ్వడం జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.